హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గోబీ మంచూరియా చేస్తున్నానండి. అదేనండి, స్నాక్ ఐటెం చేస్తున్నాను నేను. పిల్లలకు రుచికరమైనది. చూడండి మీరు. నేను కాలీఫ్లవర్ పెద్దది తీసుకున్నానండి. ఒక పెద్ద ఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగించి ఉప్పు నీళ్ళతో కడిగించి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో వేయవలసినవన్నీ చూపిస్తున్నానండి. ఉల్లిపాయ, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కాలీఫ్లవర్ అండి. ఇది చూసారు కదా, శుభ్రం నీట్గా కడుక్కొని మనం పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకుంటామండి. మనం దీన్ని కాలీఫ్లవర్ని చూసారు కదా, నేను వాటర్ పెట్టుకున్నాను. వాటర్ బాగా మసిలిన తర్వాత వేసుకోవాలండి కాలీఫ్లవర్ ముక్కల్ని. మనం చూసారు కదా వేస్తున్నాను. నేను ఆ వాటర్లోనే గల్లుప్పు వేసుకున్నానండి. నేను ఇంకెక్కడ కూడా ఉప్పు వేయను. నేను గల్లుప్పు వేసుకున్నా నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా నేను మళ్ళీ దాన్ని తయారు చేసే విధానంలో కూడా నేను ఉప్పు వాడినండి. చూసారు కదా, మనం ఈ కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత అంటే మామూలుగా వేడి చేసి దింపకూడదండి. ఒక 60% మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉడికింది అనుకోండి, మనకి పచ్చపచ్చిగా ఉండకుండా ఉంటుంది, బాగుంటుంది. మళ్ళీ మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అంటే 60% ఉడికించుకుంటున్నాము. మనం సాల్ట్ వాటర్లోనే ఉడికించి తీసుకున్న వెంటనే మనం చవనీటిలో వేసుకుంటామండి ముక్కలు. ఎందుకంటే అది ముక్క మెత్తబడకుండా ఉంటుంది. చూసారు కదా, వేసుకొని తీసాము. నేను 3 స్పూన్ల మైదా, 3 స్పూన్ల కాన్ఫ్లవర్ వేసానండి. ఇంకా దీంట్లో ఎటువంటి రకం మసాలాలు యాడ్ చేయలేదండి. వీటితో కలుపుకుంటున్నాము. కొంచెం చేయి కలుపుకొని ముక్కలన్నింటినీ కలుపుకుంటానండి నేను. చూడండి, ఉప్పు కూడా యాడ్ చేయలేదండి. నేను మీకు చేయి కలుపుకొని ముక్కలన్నీ కలుపుకున్నాము. ఈ ముక్కలు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఈ కాన్ఫ్లవర్ ఇది మైదా పట్టాలి కదా దానికి. అందుకు చూడండి, ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ కూడా తక్కువే వేసుకున్నానండి, నేను ఎక్కువ వేసుకోలేదు. ముక్కలు వేసుకున్నాము. ముక్కల్ని ఎక్కువ డీప్ ఫ్రై చేయకండి, ఎందుకంటే ముక్క బాగా మెత్తబడిపోతుంది. ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఉడికించుకున్నాం కదా, దానికి కొంచెం మెత్తబడి ఉంటుంది ముక్క. ఈ పెద్దగా డీప్ ఫ్రై చేయవసరం లేదు. ఆల్రెడీ కాలీఫ్లవర్ మెత్తగా అయిపోతుంది. నేనైతే దీనికి ఏ మసాలాలు ఇంకా యాడ్ చేయలేదండి. ఓన్లీ కాన్ఫ్లవర్ మైదాతోనే కలిపేసి పెట్టుకున్నాను. ఉప్పు కూడా యాడ్ చేయలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనే టేస్టీగా చేశాను, మాకైతే టేస్ట్ నచ్చింది. చూసారు కదా, ఫ్రై అవుతుంది. చూడండి, డీప్ ఫ్రై చేసుకున్నాం మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను. దాన్ని పెట్టుకొని వెల్లుల్లిపాయ తరుగండి, అది ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకుని నేను సన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ తరుగు వేసుకున్నాను. మరీ ఎక్కువ వేపుకోకండి, పంటకి చాలా అంటే కచ్చబిచ్చగా వేపుకుంటే పంటకి బాగుంటుంది. అల్లం వేసానండి. అల్లం కూడా చిన్న ముక్క తరుగుకొని వేసుకున్నాను, చిన్న ముక్కలుగానే. ఆ 2 వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటాము. అవి వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ కూడా చిన్నదే వేసుకున్నానండి, నేనేం పెద్దదేం తీసుకోలేదు. చిన్న ఉల్లిపాయ సరిపోయింది. పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను. మీకు చూపించాను కదా ఫస్ట్ నేను. పచ్చిమిరపకాయలు ఒక 2, ఉల్లిపాయ 1 వేసుకున్నాను చిన్నది. చూసారు కదా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం మనం. ఉల్లిపాయలండి, నేను చిన్న ముక్కలు కట్ చేయలేదండి. ఉల్లిపాయలు మాత్రం పొడవుగా కట్ చేసి వేసాను. ఎందుకంటే కొంచెం ఈ ముక్కలతో పాటు మనం తింటే బాగుంటుందండి పంటకిళ్ళకి. అందుకనేసి నేను కొంచెం పెద్ద ముక్కలు వేసుకున్నాను దీంట్లోనూ, మంచూరియాలోను. నేను ఎప్పుడు కాలీఫ్లవర్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. మామూలు క్యాబేజీ మంచూరియా చేశాను, కానీ చాలాసార్లు కాలీఫ్లవర్ అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. మాకైతే బాగా కుదిరింది, బాగా వచ్చింది. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నామండి. నేను క్యాప్సికమ్ ఒక 1/2 ముక్క తీసుకుని వేసుకున్నానండి. అవి కూడా ఇంత సన్నగా కట్ చేశానండి. పెద్ద ముక్కలు అయితే మా పిల్లలు తీసి పక్కన పడేస్తారు, అందుకనేసి చిన్న ముక్కలు తరుక్కున్నాను. మా పెద్దమ్మాయి తిందు క్యాప్సికము. చిన్న ముక్కలు అనుకోండి, దాంట్లో కలిసిపోతుంది కదా, అందుకే తింటారనేసి నేను చిన్న ముక్కలు తరుగుకున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మాకైతే బాగా కుదిరింది. నేనైతే చెప్తున్నాను కదా, ఇదే ఫస్ట్ టైం నా ఓన్గా చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది అన్నారు మా పిల్లలు కూడా. ఇప్పుడు మనం సాసులు వేసుకుంటామండి. రెడ్ చిల్లీ సాస్ అండి, అది రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటామండి.
గ్రీన్ చిల్లీ సాసు స్పూన్ వేసుకోండి, మీకు సరిపోతుంది. నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ కట్ తీసుకున్నాను, ఒక ఫ్లవర్ ఒకటి పెద్ద తీసుకున్నాను అనమాట. చూసారు కదా, 2 వేసి వేపుకుంటున్నాము. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్టింగ్ సాల్ట్ అండి, మీకు అందుకే ముందు చెప్పాను కదా, నేను ఎక్కడ సాల్ట్ వాడను, ముక్కలు ఉడికించుకున్నప్పుడే నేను సాల్ట్ వేసుకుంటాను అన్నాను, అందుకే టేస్టింగ్ సాల్ట్ వేసానండి. టమాటా కెచప్ అండి, అది టమాటా సాస్ వేసుకుంటున్నాను నేను. అది టమాటా సాస్ ఒక 2-3 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే నేను ఇంకేవి కూడా ఇందులోనూ మనకి గ్రేవీలాగా వచ్చిన దాంట్లోనూ ఏది కూడా పిండి కలపలేదండి. మైదా కార్న్ఫ్లవర్ కలుపుతారు కదా, అలా నేను కలుపుకోలేదు. ఇంకా అది ఫుడ్ కలర్ కూడా నేను యూస్ చేయలేదండి దీంట్లోనూ. చూసారు కదా, సోయా సాస్ వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ వంటలో కూడా ఫుడ్ కలర్ యూస్ చేయను. చూడండి, కొంచెం వాటర్, బాయిల్ చేసిన వాటర్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే మనకి చాస్ లాగా రావాలి కదా ముక్కలు వేసినప్పుడు. చూడండి, ముక్కలు వేసేసుకున్నాం. చాలా చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు నా కమెంట్ పెట్టండి. కొత్తిమీర చల్లుకున్నాం మనం, అంతేనండి, అయిపోయింది. నా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి ప్లీజ్.